ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసింది. ఇరు దేశాల డీజీఎంఓస్ కూడా ప్రస్తుతం ఉన్న సంఘర్షణని కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. ఇది భారతాన్ని మొత్తం కూడా ఒక విజయంగా నరేంద్ర మోడీ గారు సాధించిన విజయంగా నిన్న డీజీఎంఓల సమావేశంలో త్రివిధ దళాల అధికారులందరూ కూడా ఇచ్చిన సమాచారం మేరకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంత శక్తిపాట వాళ్ళని తేటతెల్లంగా రుజువులతో సహా అయితే ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కొంతమంది అత్యుత్సాహంతో మరి ఎందుకని 71 ఇందిరాగాంధీ వీళ్ళకి ఉన్న నాలెడ్జి మరి అంత నాలెడ్జి ఉందా వీళ్ళకి అనేది కూడా అనుమానాస్పదమే. ఇది ఎవరో వీళ్ళకి సమాచారం ఇస్తే వాటిని పోస్ట్ చేస్తే వీళ్ళు కాపురం చేసేదేమో నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగం, వీళ్ళు చేసేదేమో వారికి వ్యతిరేకమైన పోస్టులు. ఇది ఏ విధంగా సమంజసం? అంటే ఇది అవగాహన లోపం అండి. ఆమెకి చాలా స్పీడ్గా ఆలోచించి చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఖర్చు లేని పని, తొందరగా ఏదో పోస్ట్ పెట్టేస్తే లైక్స్ దీని మీద వెళ్తున్నారు తప్ప ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది చూశారు, దీని మీద వెళ్తున్నారు తప్ప కొన్ని అది మనం చూస్తే చాలా దారుణంగా బత్తాయిలని, అవును ఛాతీ అని, మరి చాలా పేరెన్నికగా వ్యక్తులు కూడా అంత దానికి అలాంటి కామెంట్స్కి నిజంగా మాట్లాడాలంటే అసలు 71కి ఇప్పటికి పోలికే లేదు. అదేమో యుద్ధం, ఇవాళ ఇది ఇంకా ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి అవ్వాల, స్టిల్ కంటిన్యూయింగ్. అది ఓన్లీ ఫర్ టెర్రరిస్టులను నిర్మూలించే కార్యక్రమం మాత్రమే. దానికోసమే ఇది ఆపరేషన్ సింధూర్ మొదలెట్టారు. టెర్రరిస్ట్ క్యాంపుల్ని ఇప్పుడు 30 ఏళ్ళ నిర్మూలించలేని టెర్రరిస్ట్ క్యాంపుల్ని నిర్మూలించారు విజయవంతంగా. 21 ఐడెంటిఫై చేశారు, 9 నిర్మూలించారు. మిగిలిన వాటిలో కొంతమంది అక్కడ పారిపోయారు ఏదో అన్నారు. మరి అది కంటిన్యూ చేస్తే మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్లో చేయొచ్చు, అదొకటి. అయితే దీంట్లో ఇప్పుడు 1971 వారి గురించి మాట్లాడుతున్నాను. అంటే దాంట్లో ఎట్లా కనపడుతుందంటే మనకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టడం, ఆర్మీ విజయం సాధించటం, 93,000 మంది ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ లొంగిపోవటం, సరెండర్ అయిపోవటం, ఇవన్నీ కనపడుతున్నాయి. అది వారు సరే. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఓకే చాలా సమర్థవంతంగా పనిచేశారు, దాంట్లో ఎవరో కాదనేది ఏం లేదు. అయితే ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఎంత ఆర్థిక భారం పడింది మన మీద. 17,000 మంది సైనికులు చనిపోయారు కదా ఆ రోజు. కాంతిశీవులుగా వస్తే ఇక్కడ ప్రతి వస్తువు మీద 5 రూపాయలు వార్ ట్యాక్స్ వేసి వసూలు చేశాం కదా, స్టాంపులు అవన్నీ చేసాం. అంతా చేసి మనం పిఓకే దగ్గర ఆక్యుపై చేసినట్లు కూడా మళ్ళీ పీస్ ప్యాక్ట్లో వెనక్కి రావాల్సి వచ్చింది. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి వెంటనే కనుక రాకపోతే ఆ రోజు అమెరికా వాళ్ళకి 7th ఫ్లీట్ మోస్ట్ పవర్ఫుల్ అది పంపించారు. డిగో గార్షియా నుంచి 7th ఫ్లీట్ వచ్చింది. 7th ఫ్లీట్ వచ్చినప్పుడు నాకు గుర్తు ఇంకా, ఎందుకంటే అప్పుడు మేము చిన్నవాళ్ళం చదువుకుంటున్నాం. 7th ఫ్లీట్ వస్తుందని చెప్పి పేపర్లో పెద్ద పెద్ద అడావిడి ఏమవుతుందో ఏంటో అనే పరిస్థితి వచ్చినప్పుడు రష్యా మనకు అండగా వచ్చింది. రష్యాకు సంబంధించిన నేవల్ కమాండ్ కూడా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అప్పుడు పీస్ అగ్రిమెంట్కి వచ్చారు. వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఇవాళ ఏంటంటే మనం సైనిక పరంగా, ఆయుధ పరంగా, తర్వాత ఆర్థిక పరంగా ఏ విధంగా చూసినా సరే మనం పాకిస్తాన్ కన్నా కొన్ని రెట్లు మనం అధికంగా. కాబట్టి ఇవాళ ఒక్క వ్యక్తిని ఒక 5గురు మన సైనికులు చనిపోయింది. అది కూడా వారు కాదు, వాళ్ళేదో బార్డర్లో రెగ్యులర్గా వచ్చే బార్డర్ దాంట్లో సంఘర్షణలో 5గురు కోల్పోయాం మనం. ఇరుపక్షాలకి మోటార్ దాడులని అది నార్మల్గానే ఎల్ఓసి దగ్గర జరుగుతుంటుంది, అటువంటి వాటిలో చనిపోయారు. కానీ పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగింది? ఉగ్రవాదులు 100 మంది పైన ఉగ్రవాదులు, వాళ్ళలో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కూడా చనిపోయారు.
రెండోది మన సుప్రీమసీ చూపించాం. 11 ఎయిర్ బేసులు ఒక్క రోజులో 11 ఎయిర్ బేసుల్ని నిర్వీర్యం చేసాం. దాంట్లో ఇప్పుడు రావల్పిండిలో వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పక్కన ఉన్న ఎయిర్ బేసే నాశనం అయిపోయింది. అట్లా మనం అది చూపించాం. 400-500 డ్రోన్స్ వస్తే డ్రోన్స్ని అన్నిటినీ చూసాం. అంటే భారతదేశానికి సంబంధించి మన ఎయిర్ డ్రోమ్ ఎంత పవర్ఫుల్గా ఉంది, మన గగనతల రక్షణ వ్యవస్థ ఎంత గొప్పగా ఉందనేది ప్రపంచానికి అర్థమైంది. షోకేస్ లాగా ప్రపంచానికి అర్థమైంది. అట్లాగే మనం రష్యా నుంచి తీసుకున్న S-400 దాన్ని మనం ఇంప్రూవ్ చేసి మన ఆకాశ క్షేపణలు దాంట్లో పెట్టి ఇవన్నీ ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసియో బ్రహ్మోస్ చూశారు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ఫతా 2 మిసైల్ ని బాలిస్టిక్ మిసైల్ ని వదిలింది. దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ లోనే దాన్ని కూల్చేసాం. దాని తర్వాతే బ్రహ్మోస్ మనం ప్రయోగించాం. ఎప్పుడైతే ఆ బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చిందో అంటే దాని వార్నింగ్ ఏంటి, దీన్ని నెక్స్ట్ న్యూక్లియర్ హిట్స్ చేస్తామనే ఒక వార్నింగ్ అది. దాన్ని నిర్వీర్యం చేసాం, పడగొట్టేసాం. వెంటనే బ్రహ్మోస్ క్షిపణుల్ని ప్రయోగించాం. 11 వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ధ్వంసమైపోయినాయి. వాళ్ళ గగనతల రక్షణ వ్యవస్థ మొత్తం HQ-9 ఏదో పాకిస్తాన్ ఇదే చైనా ఇచ్చింది, ఆ మొత్తం పోయింది. వాళ్ళ రాడార్ సిస్టమ్ అంతా చెడిపోయింది. వాళ్ళ అంటే స్కై ఓపెన్ అయిపోయింది అందరికి. భారతదేశానికి పాకిస్తాన్ గగనతలం ఓపెన్ అయిపోయింది. యథేచ్ఛగా మనం వెళ్ళి దాడులు చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం ఇక న్యూక్లియర్ వెపన్ పేరుతో మనం బెదిరించలేము. మనం ఇక్కడ న్యూక్లియర్ వెపన్ ప్రయోగించిన మరుక్షణం భారతదేశానికి తెలిసిపోతుంది, ట్రాక్ చేస్తారు, మన దగ్గర కూల్చేస్తారు. దాన్ని మన భూభాగంలోనే కూల్చే అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఇక దాన్ని మనం అది పెట్టి బెదిరించలేము. న్యూక్లియర్ వెపన్ అనేది భారతదేశానికి బెదిరింపు పనికిరాదు. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మిన చైనా, అమెరికా ఆయుధాలు ఎందుకు పనికిరావు అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. అంటే ఆయుధ వ్యాపారం దెబ్బతినిపోతుంది వాళ్ళది. మనదేమో పక్క రఫేల్ యుద్ధ విమానాలు, తర్వాత S-400, మన బ్రహ్మోస్ క్షిపణులు, తర్వాత మన ఇజ్రాయెల్ నుంచి మనకు వచ్చిన ఎయిర్ రక్షణ వ్యవస్థలు, ఇవన్నీ సమర్థవంతంగా పనిచేస్తే పాకిస్తాన్ తీసుకునేవన్నీ అంటే ఈ చైనా ఇచ్చిన మిసైల్స్ కానీ ఇవి కానీ, తర్వాత F-16 ఫైటర్స్ కానీ, చైనా నుంచి వచ్చిన ఫైటర్స్ కానీ, ఇవన్నీ భారతదేశంలోకి అసలు మన బార్డర్ క్రాస్ చేయలేకపోయినాయి కదా. 3 పడగొట్టేశారన్నారు. వాటిలో ఒకటి F-16 అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా కనుక వారు కంటిన్యూ అయితే తీవ్రమైన నష్టం వాళ్ళకి ఆర్థికంగా తగ్గుతుంది. ఎవరికి? చైనాకి, అమెరికాకి. ఎందుకంటే ఆయుధాలు ఏదైతే ప్రజెంట్గా ఉన్నాయో వాటికి కొనరు ఎవరు. అంతే కదా, వాళ్ళ వ్యాపారమే ఆయుధ వ్యాపారం కదా, అది నష్టపోతారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాన్ని వెంటనే వచ్చి చేశారు. కాకపోతే ఎందుకు వచ్చారు మోడీ గారు వెనక్కి అనేది ట్రోలింగ్ మొదలెట్టారు చాలామంది. ఇందిరాగాంధీని ఆవిడ్ని పోల్చి. ఇక్కడ ఏంటంటే ఒకటి స్పీడ్ అయ్యి ఎల్ఓసి దాటితే వేరు. అసలు మనం ఎల్ఓసి దాటలేదు. తర్వాత దాటడానికి ఇది అసలు యుద్ధం కాదు కదా, యుద్ధం కాదు, యాక్షన్. అంతా మనం మెకానికల్ వార్ తప్ప అసలు ఫిజికల్ వార్ జరగల. ఫిజికల్ వార్ అనేది ఎంటర్ అవ్వాలి అసలు. ఇంకా ఆర్మీ కదిలి సరిహద్దు రేఖను దాటలేదు ఇంతవరకు, ఆర్మీ దాటలా. అటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు దీన్ని కంపేర్ చేయటం అంటే ఆ రోజున దాని మూలన భారతదేశం కూడా నష్టపోయింది. సరే మనం అనొచ్చు లాభం ఉంది, పాకిస్తాన్ విడగొట్టాం కదా, ఓకే, స్ట్రాటజికల్గా అది కరెక్టే. ఇవాళ ఇది స్ట్రాటజికల్గా కరెక్ట్. ఎందుకంటే పాకిస్తాన్కి మనం చేసిన హెచ్చరిక సామాన్య హెచ్చరిక కాదు. ఏ మూల మీ టార్గెట్ ఉన్నా దాన్ని మేము నాశనం చేయగలం అనే సందేశం పర్ఫెక్ట్గా వెళ్ళింది వాళ్ళకి. ఎందుకంటే పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలని, పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఎయిర్ బేస్ని కూడా
మొత్తాన్ని మనం ధ్వంసం చేయగలిగాం. అంటే ఇండియా సుప్రీమసీ కనపడబట్టే ఇవాళ వాళ్ళు ఆ పరిస్థితిలో కాలబేరానికి వచ్చారు. అయితే ఇప్పుడు కూడా కంటిన్యూ చేసాం అనుకోండి, ప్రపంచ దేశాలు ఈ విధంగా ఉంటాయా ఉండవా, మళ్ళా కొంత ఇది అప్పుడు ఇండియా అగ్రెసివ్ కంట్రీ అవుతుంది. ఇవాళ మన అగ్రెషన్ లేదు, మన రక్షణ, మన ప్రపంచానికి మనం ఏం చూపించాం, మా మీద దాడి జరుగుతుంది, మా మీద ఇట్లాగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దాని నుంచి రక్షణ కోసం, స్వీయ రక్షణ కోసం మేము చేసామన్నాం. రేపు ఎప్పుడైతే మనం ఎల్కోసి దాడతామో అది అగ్రెషన్ అవుతుంది. అది రెండింటికి మధ్యలో తేడా చేయకుండా మనం ఏదో ఇది ట్రోలింగ్ చేసి వాళ్ళని చేసి ఇప్పుడు ఎవరైతే పాపం మిస్త్రీ ఎవరు ఆయన చేసేది ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్తుందో అది సమర్థవంతంగా ప్రపంచానికి చెప్తాడు. ఆయన మీద ట్రోల్ చేస్తే ఆఖరికి ఆయన ఉన్న సోషల్ మీడియాని లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక విధంగా ఈ విధమైన పరిస్థితి దేశం ఎట్లా యుద్ధం చేయాలి, దేశం ఏ విధంగా ప్రవర్తించాలని కూడా సోషల్ మీడియానే చెప్తే వీళ్ళని యుద్ధం చేయమనండి, అది కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఏంటంటే నిజమైన దేశభక్తులు అయితే నిజంగా దేశానికి మనం మంచి చేయాలి, దేశానికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళం అయితే ఓపిక పట్టాలి, ఏం జరుగుతుందో చూడాలి. వారు మొత్తం అయిపోయి శాంతి నెలకొన్న తర్వాత అప్పుడు విమర్శించండి. మీరు విమర్శించాల్సి ఏమంటే అప్పుడు విమర్శించండి. ఇంకా చర్చల పరిస్థితిలోనే ఉన్నప్పుడు విమర్శించడం అనేది అసలు ఏ విధంగా కూడా సబబు. అంతర్జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి ఖ్యాతి ఇంకా బాగా ఇవాళ మన వారిలో మన ఆర్మీ మన ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఓసి దాటకుండానే ఎంత విధ్వంసం సృష్టించగలిగిందంటే అసలు దాటితే పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్కి అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీకు ఒక్కటే, అక్కడ పాకిస్తాన్లో కాల్పులు విరమణ చేస్తే వాళ్ళు ప్రజలు సంతోషపడుతున్నారు, మన ప్రజలు ఏంటంటే కాల్పులు విరమణ సంతోషపడతలే. కారణం ఏంటంటే ఎల్ఓసి కూడా మనం ఆక్యుపై చేయాలి అనేది మన వాళ్ళ కోరిక. ఆ కోరిక సబబే కాదు. ఇప్పుడు కూడా డిమాండ్స్ ఏంటి, ఆ రెండేగా, ఎల్ఓసి మాకు అప్పచెప్పండి, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మాకు అప్పచెప్పండి అని. అది మనం అడుగుతానే ఉన్నాం. ఇప్పుడు కూడా డిమాండ్ అది, ఇవాళ కూడా చర్చలు అదే డిమాండ్ అంటున్నారు. ఈరోజు మార్కెట్ కూడా 600-700 పాయింట్ల పైన పెరిగి, ఇప్పుడు ఇదే వ్యక్తులు ఎవళ్ళైతే యుద్ధం చేయాలి అని చెప్పి సోషల్ మీడియాలోనూ ఇంకోటి అన్నారు, రేపు పెద్ద యుద్ధం వచ్చిన తర్వాత ట్యాక్స్ వేస్తే ఇలాగే తిడతారు. ట్యాక్స్ వేయాల్సిందే కదా, వార్ ట్యాక్స్ వేయాల్సిందే కదా, మనమే కదా అప్పుడు మళ్ళీ అంటారు కదా. కాకపోతే ఇవాళ ఒకటి, భారతదేశం మన ఎవడన్నా చూస్తే దుర్నిరీక్షణంగా ఉంది, దుర్భేద్యంగా ఉంది, ఎవరిలో భారతదేశాన్ని ఏమీ చేయలేరు, అగ్రదేశంగా రూపుదిద్దుకుంటుంది అనేది మాత్రం సందేశం వెళ్ళిపోయింది ప్రపంచాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.